హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ ఆఫీషియల్ ధీరన్. అందరూ ఎలా ఉన్నారని బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఈ వీడియో వచ్చేసి కనుమ రోజు బ్లాగ్ అనమాట. చెప్పాను కదండి, లాస్ట్ వీడియోలో భోగి వీడియో అప్లోడ్ చేశాను, చూసారా? ఎవరైనా చూడకపోతే ఒకసారి మా ఛానల్ ఓపెన్ చేసి చూడండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. అండ్ ఇదైతే కనుమ రోజు బ్లాగ్ అనమాట. ఈరోజు అయితే నేను నైవేద్యం పెట్టుకుంటామని చెప్పాను కదండి. ఈరోజు నైవేద్యం పెట్టుకుంటాం అండ్ బట్టలు మూల పెడతాం అనమాట. మా మావయ్య గారికి ఇంకా వాళ్ళ తమ్ముడు ఇద్దరున్నారనమాట. సో, మా మావయ్య గారు చనిపోకముందు చిన్నవాళ్ళంట మా మావయ్య వాళ్ళ తమ్ముళ్ళు. వాళ్ళిద్దరూ చనిపోయారు చిన్నప్పుడే. సో, అందుకని వాళ్ళిద్దరికీ అండ్ మా మావయ్య గారికి పెడతాను. ముగ్గురికి కలిపి బట్టలు పెడతామనమాట. మా బావకి ఏంటంటే మా బావకి తీసేస్తాము జతలు. అవి మూల పెట్టి మావయ్య గారికి అవి పెట్టి ఆ బట్టలు మా బావ వేసేసుకుంటారనమాట. సో, కనుమ రోజు పెట్టి ఎప్పుడు మా బావ అయితే లుంగీ పంచి అండ్ టవల్ టవల్ పెట్టేవారు. కాకపోతే నేను లాస్ట్ ఇయర్ నేను పెట్టాననమాట. ఫస్ట్ టైం ఇది రెండోసారి నేను మూల పెట్టడం బట్టలు. మా చిన్నోడు పుట్టాక ఫస్ట్ టైం మొన్న లాస్ట్ ఇయర్ పెట్టాం అండ్ ఇది రెండోసారి అనమాట మేము పెట్టడం. ఇప్పుడైతే నేను పొద్దున్నే లేచి ఇంకా తొందరగా వంట అయితే చేయలేదండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ తొందరగా చేయడం వల్ల మధ్యాహ్నం రాత్రి అయ్యేసరికి పాడైపోయిందనమాట. సో, అందుకని మా బావ ఒక్కోసారి బాక్స్ పట్టుకెళ్తాను అంటారు కదా! అందుకని బాక్స్‌లో బాగుండదని కొంచెం లేట్‌గానే తయారు చేశాననమాట. ఎందుకు అంటే క్యారేజ్ పెట్టమన్నారు. ఒకవేళ లేట్ అవుతే క్యారేజ్ పెట్టే, లేదంటే తినేసి వెళ్తాను అన్నారు. అందుకని పులిహోర అయితే కలుపుతున్నాను. ఒక పక్క నుంచి రెడీ చేస్తున్నాననమాట. దద్దోజనం ఇంకా పులిహోర అయితే కలుపుతున్నాను. గారెల పిండి అయితే నేను పప్పు నానబెడదాం అనుకున్నా. మా గ్రైండర్ అయితే పోయింది. అది అంటే పగిలిపోయిందనమాట. అందుకని కొత్తది కొనుక్కుందాం అనుకున్నాం. ఇంకా కొనుక్కోవడం అవ్వలేదు. ఈ మంత్ కొంచెం ఖర్చులు ఎక్కువ ఉండడం వల్ల నెక్స్ట్ మంత్ కొనుక్కుందాంలే అని వదిలేసాం. ఇది వచ్చేసరికి టమాటాలు, ఇవైతే బంగాళదుంపలు, చిలకడ దుంపలు, గుమ్మడికాయ, ఉల్లిపాయలు, చిక్కుడుకాయలు ఏసాను, కోసి రెడీ చేశాననమాట. అండ్ వంకాయలు కూడా నేను కట్ చేసి నీళ్ళలో వేసి సాల్ట్ వేసి పెట్టేశాను. సాల్ట్ వేయకపోతే కండ్రెక్కిపోతాయి కదా! అందుకని. లేకపోతే నల్లగా అయిపోతే చేదొచ్చేస్తుంది కూర అయితే. అందుకని ముందే నేను కట్ చేసి సాల్ట్ వేసి పెట్టాననమాట. అవైతే కూర వేసేసాను. కూర అయితే ఉడుకుతుందనమాట. ఈ లోపలైతే పులిహోర అయితే కలుపుతున్నాను. మా చిన్నోడు చూసారా మధ్యలో వచ్చి అరటిపండు అయితే తింటున్నాడు. వాడు తినాలనిపించినప్పుడే తింటాడనమాట. ఇంట్లో ఎప్పుడు ఏమన్నా సరే తినడు. బలవంతంగా పెట్టిన మనం తినరా అన్నప్పుడు తినడు. వాడికి నచ్చితేనే తింటాడనమాట. అరటిపళ్ళు అయితే మేము తాంబూలానికని తీసుకొచ్చాం కదా! అవైతే వాడికి దొరికినాయి. ఆకలితో ఉన్నాడు కదా! ఇంక తినేస్తున్నాడు. ఎందుకంటే నేను పాలైతే పెట్టలేదనమాట. బ్రెస్ట్ ఫీడింగ్ పెట్టట్లేదు. ఎందుకంటే ఈ మధ్య కొంచెం తగ్గిద్దాం ఆ తిండిలో పడతాడు. అంటే వెయిట్ లాస్ అయ్యానని చెప్పాను కదా! సో, అందుకని బరువు పెంచాలి ఇలాగే సరే అని చెప్పేసి పాలైతే పెట్టడం మానేశాను. ఏదో ఒకటి తింటాడు కదా అనేసి. అందుకని చాలా సేపు అవడంతో ఇంక అరటిపండు తీసుకొని తింటున్నాడనమాట. వాడంతట వాడు తింటానంటున్నాడు ఈ మధ్య అయితే. మమ్మల్ని అయితే తినిపించొద్దు అంటున్నాడు. అందుకని చెప్పేసి ఇంకా ఏమన్నా తినాలనిపించినప్పుడు తీసుకొని తింటాడనమాట. మేమే కొంచెం ఎదురుకుంటే పెడతాము. తిను అని చెప్తే ప్లేట్లో వేసిస్తే తింటాడనమాట. ఈ మధ్య కొంచెం ఇది అలవాటు చేస్తున్నాను. ఎందుకంటే ఇక నుంచి కొంచెం బ్రెస్ట్ ఫీడింగ్ తగ్గిద్దాము, మానిపించేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటికే 17 మంత్స్ అయ్యింది. 15 నెలలయింది కదా! అంతకు మించి 2 ఇయర్స్ అయ్యే లోపల మానిపించేద్దాం అనేసి. ఈ లోపల మా చిన్నోడు నాకు కొంచెం కొంచెం హెల్ప్ చేస్తున్నారు చూసారా? నాకేమన్నా హెల్ప్ చేస్తా ఉంటాడనమాట. చిన్న చిన్న ఇదివ్వా అంటే చేతికి అందిస్తా ఉంటాడు. ఏదన్నా వద్దమ్మా అక్కడ పెట్టేయమ్మా అంటే పెట్టేస్తాడనమాట. నా చుట్టే తిరుగుతా ఉంటాడు. డ్రెస్ పట్టుకొని చుట్టూ తిరుగుతా ఉంటాడు. నేను ఆల్రెడీ రెడీ అయిపోదాం అనుకున్నాను. శారీ కట్టుకొని రెడీ అవుదాం అనుకున్నాను. వంట చేస్తాడు మళ్ళీ పాడైపోతుంది కదా! అందుకని చెప్పేసి నేనైతే రెడీ అవ్వలేదనమాట. మా చిన్నోడు ఏదో ఒకటి వంపేస్తా ఉంటాడు. అందుకని భయం కొంచెం నాకు. అందుకే ముందే రెడీ అవ్వడం ఎందుకు, పాడు చేసేస్తాడు మా చిన్నోడు అని చెప్పేసి రెడీ అవ్వకుండా మామూలుగా డ్రెస్ వేసుకొని లోపల వంట అయితే చేస్తున్నాను. గా ఇంకా గారెలకైతే మా అత్తయ్య గారు రుబ్బు తెస్తానన్నారు. అక్కడైతే రుబ్బు పెట్టలేదంట, అయిపోయిందంట. అందుకని అప్పటికప్పుడు పప్పైతే నానబెట్టేసాననమాట. పొద్దున్న 8కి నానబెట్టాను. 11కి మిక్సీ అయితే వేసేసాను. కొంచెం గట్టిగానే వచ్చాయి. గ్రైండర్‌లో అయితే చాలా బాగా వస్తాయి. ఇంక ఇక్కడికి వచ్చేసరికి మైదా ఇంకా బెల్లం కలిపేసి పొంగడాల్లాగా అయితే వేస్తున్నాననమాట. ఏదన్నా స్వీట్ పెట్టాలి కాబట్టి. ఆల్రెడీ పరమాన్నం అయితే వండేసాను. పరమాన్నం ఇంకా పులిహోర, దద్దోజనం, ముద్దపప్పు అన్నం
అండ్ వైట్ రైస్ అయితే పెట్టాలి కాబట్టి వైట్ రైస్ పెట్టాననమాట. కలగూర కూడా రెడీ అయిపోయింది. ఇక చిన్న చిన్న పొంగడాల్లాగా ఏసాను. గారెలైతే తర్వాత వేసాననమాట. ముందు ఈ లోపల పప్పు నానుతుంది కదా అని చెప్పేసి ప ప పప్పు నానేలోగా ఇవైతే కలిపేస్తున్నాననమాట. పొంగడాలైతే వేసేసాను. వరిపిండితోనైతే వడపప్పు, బెల్లం చేయాలి కాబట్టి వరిపిండి కలుపుతున్నాననమాట. ఇక్కడ దేవుడికి మాకు అమ్మవారు పెట్టాలి కాబట్టి దుర్గమ్మ తల్లి, బంగారమ్మ అండ్ పైడి తల్లమ్మ పెడతాం కాబట్టి, ముగ్గురికి పెడతాం కాబట్టి అక్కడైతే పసుపు బొట్లయితే పెడుతున్నాను. ఇక్కడైతే మిక్సీ వేసేసాను. పప్పు మిక్సీ వేసేసి గారెలైతే వేసేస్తున్నాననమాట. అందరూ చాలామంది పాల కవర్ మీద లేదంటే చిన్న కవర్ పెట్టుకొని వేస్తారనమాట. నాకు ఫస్ట్ నుంచి కూడా ఇలా చేత్తోనే హ్యాండ్ వాష్ చేసేసుకొని హ్యాండ్‌తోనే ఏసడం అలవాటనమాట. గుండ్రంగానే వస్తాయి. అందుకని డౌట్ లేకుండా వేసేస్తాను సింపుల్‌గా అయితేని. కొంతమందయితే కవర్‌తో పెట్టుకొని ఏస్తా ఉంటారు. నాకైతే కొంతమంది ఇలా చేత్తో ఏసేస్తారనమాట. నాకెందుకో ఫస్ట్ నుంచి ఇలా చిన్నగా అలవాటయిపోయింది. అందుకని నాకలా సింపుల్‌గా అనిపిస్తుంది. కవర్‌తో అయితే కొంచెం జారిపోతే కవర్ ఎక్కడ కరిగిపోతుందో నూనెలో అని చెప్పేసి డౌటుంటుంది. అందుకని నేనైతే అలాగ వేయలేదు. ఇదైతే నేను స్పీడ్‌గా అయితే గాలిలో వేసేసాను. ఈలోపు మా బావ అయితే మా చిన్నోడిని చూస్తా ఉన్నాడనమాట. మా అత్తయ్య గారు కూడా సో, సెలవు కాబట్టి మా అత్తయ్య గారు కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నారనమాట నాకు. మా చిన్నోడిని చూస్తా ఉన్నారు. మా అత్తగారైతే దేవుడిని నమ్ముకున్నారు కాబట్టి ఫస్ట్ నుంచి మా మావయ్య గారు చనిపోయిన కానించి మా బావతోనే పెట్టిస్తున్నారు. టవలు ఇంకా లింగి పంచి పెట్టిస్తున్నారు. మా బావ అయితే మూల పెట్టి జస్ట్ మామూలుగా దేవుడి మూలకి బట్టలు పెట్టేసి దీపం వెలిగించి దండం పెట్టుకునేవారంట. సో, నేను చిన్న కానించి ఫస్ట్ సంవత్సరం అయితే పెట్టుకోలేదు. అప్పుడు నేను ప్రెగ్నెన్సీతో ఉన్నానని. తర్వాత నెక్స్ట్ ఇయర్ తర్వాత మా చిన్నోడు చిన్న బాబు అనమాట. 5 మంత్స్ బాబు. అప్పుడు పెట్టాను లాస్ట్ ఇయర్. అప్పుడైతే మేము ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు. లేకపోతే ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేసుండే. చిన్న ఫొటోస్ అయితే తీసాం కానీ, మేము ఎప్పటికప్పుడు స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది, హ్యాంగ్ అయిపోతుంది ఫోన్ అని చెప్పి ఎప్పటికప్పుడు ఫొటోస్ అన్నీ డిలీట్ చేసేస్తా ఉంటాము. అందుకే నా ఫొటోస్ అయితే లేవనమాట. అప్పుడు వీడియో తీసి స్టోరీస్ కూడా పెట్టేవాళ్ళము. ఇప్పుడైతే ఇంక పెట్టట్లేదు. ఈ మధ్య యూట్యూబ్ వచ్చిన కాంచి ప్రతీదీ నేను యూట్యూబ్‌తో షేర్ చేసుకుంటున్నాను అనమాట. మన సబ్స్క్రైబర్స్‌తో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇంకైతే వంట అయితే అయిపోయింది. నేనైతే రెడీ అయిపోయాను. ఇదండి నా అవుట్‌ఫిట్. శారీ అయితే కట్టేసుకున్నాను. ఈ మధ్య ఎక్కువ ఇలాగే వస్తున్నాయి కదా శారీస్ అయితే. ప్లెయిన్ శారీ వస్తుంది. బ్లౌజ్‌కి మాత్రం ఫుల్ వర్క్ ఉంటుంది. నాకు ఈ కలర్ బాగా నచ్చింది. సో, అందుకని అయితే కుట్టించుకున్నాననమాట బ్లౌజ్ అయితే. కొంచెం మోడల్ పెట్టించుకుందాం అనుకున్నాను. మళ్ళీ ఎందుకులే అనిపించింది. సో, అందుకని జడ కూడా ఏసుకోలేదండి. మామూలుగా క్లిప్ పెట్టేసుకున్నాను అంతే. ఎందుకంటే మా చిన్నోడు అప్పటికే పాలు కోసం వెయిట్ చేస్తున్నాడనమాట. ఏడుస్తున్నాడు నిద్రొస్తుందని చెప్పి. తొందరగా పూజ అయిపోతే మా బావ కూడా ఆకలని చెప్పి గోల చేస్తున్నాడు. తొందరగా పూజ అయిపోతే తినేసి డ్యూటీకెళ్ళిపోతాడనమాట. నాకు 1:30 వరకు టైం ఉంది ఇదంతా అవ్వడానికి. సో, 1:00 దాకా పూర్తయిపోయిందనమాట. 1:00 అయ్యేసరికి పూజ కంప్లీట్ అయిపోయింది. 1:00కి తిన్నాము. అప్పటిదాకా నేను ఉపవాసంతోనే ఉన్నాను. మా బావ కూడా ఉపవాసంతోనే ఉన్నారు. ఎందుకంటే తినేసి మనం బట్టలు మొదలు పెట్టకూడదు కాబట్టి, ఇంకా అలాగే ఉపవాసంతో పెట్టేసామనమాట. అరిటాకులయితే తెచ్చాము. సింపుల్‌గా అంటే ప్లేట్స్‌లో పెడతారు కదా చాలామంది. అవి లాస్ట్ ఇయర్ పెట్టాం గానీ కింద పడిపోయిందనమాట. నానిపోయాయి. అందుకని అరిటాకులు మేము నిన్నెళ్ళేటప్పుడైతే ముందు రోజైతే మేము అన్నీ తెచ్చుకున్నాము. సో, అరిటాకులయితే శుభ్రంగా వాష్ చేసేసి ముందైతే నేను అన్నీ పెట్టేస్తాననమాట. అన్నీ పెట్టిన తర్వాతనే పూజ చేస్తాను. ఎందుకంటే ఒకటి పెట్టి తర్వాత మళ్ళీ పూజ చేసి, మళ్ళీ ఇంకోటి పెట్టి పూజ చేసి ఇలా అయితే టైం పట్టేస్తుంది కదా! సో, మళ్ళీ అన్నీ తెచ్చుకొని మళ్ళీ ఎదురుగుండా పెట్టుకోవాలి. మా చిన్నోడు కింద దిగుతానని చెప్పి గోల చేస్తున్నాడనమాట. ఆడు దిగాడంటే ఇంకా మొత్తం పాడు చేసేస్తాడు. అందుకని నేను మొత్తం అన్నీ ముందే సర్దేశాననమాట. ఏ దేవుడికి ఏమేమి పెట్టాలో అన్నీ 3 చోట్ల 3 పెట్టేశాననమాట. ఈ లోపల మా బావయితే మావయ్య గారి ఫోటో తుడిసి బొట్లు పెడుతూ ఉన్నారు. మా చిన్నోడైతే ఫుల్లుగా ఆడేసుకున్నాడనమాట. మా చిన్నోడికి కొత్త బట్టలేసి రెడీ చేద్దామని బట్టలయితే రెడీ చేశాననమాట. మా చిన్నోడు రెడీ చేయలేదు. బట్టలన్నీ తీసి పక్కన పెట్టాను. ముందే రెడీ చేస్తే వంపేసుకుంటున్నాడనమాట. అంటే బనానా గట్రా తింటున్నాడు కదా! మొత్తం బట్టలు పాడు చేసుకుంటాడని చెప్పి నేనైతే వేయలేదు. పూజకైతే వేసి అప్పుడు చిన్న ఫొటోస్ గానీ, వీడియోస్ గానీ తీద్దామనుకున్నాను. తీరా పూజ కంప్లీట్ అయ్యేసరికి మా చిన్నోడు పాలు పట్టుకొని పడుకొని పోయాడు. లేచేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఈ లోపల మా వదిన వాళ్ళొచ్చారనమాట. అదండి
హస్బెండ్ వాళ్ళ అక్క వచ్చారు, పాపలు కూడా వచ్చారు. వాళ్ళతోని ఆడుకుంటా ఉన్నాడు ఇంకా. ఆ టైంలో నేను ఇంక రెడీ చేసినా వాడు ఉంచుకోడు బట్టలు. వెయ్యొద్దని చెప్పి గోల గోల చేశాడనమాట. ఒక్క షర్ట్ ఏద్దామన్నా సరే షర్ట్ కూడా వేయలేదు. వాడికి షూట్ కొన్నాము. బావుంది చాలా బిస్కెట్ కలర్ అనమాట. చాలా బావుంది. అది ఏద్దాం అనుకున్నాను. అస్సలు వేయనివ్వలేదు. వీడియో తీద్దాం అనుకున్నాను. అసలు సపోర్ట్ చేయలేదు మా చిన్నోడు. ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. వాళ్ళొచ్చారంటే ఇంక వాళ్ళతోనే ఆడతాడనమాట. అందుకని సరే ఇంకా నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా వేద్దామా డ్రెస్ అని చెప్పేసి ఇంకా బీరువాలో పెట్టేసాననమాట. మరి ఇక్కడైతే బంగారం తల్లి, ఇంక పైడితల్లం తల్లి, దుర్గమ్మాతకి అయితే నేనైతే దండం పెట్టేసుకున్నాననమాట. ఎందుకంటే మాది మా అత్తయ్య గారు వాళ్ళది జనాగాం సైడ్ కాబట్టి ఆ దేవతలకే దండం పెట్టుకుంటారు. మేముండేది రాజమండ్రిలో అయినా సరే మన కులదైవతంలో కూడా దండం పెట్టుకోవాలి. సో, అందుకని కులదేవతలకే దండం పెట్టాననమాట. వాళ్ళ ద వాళ్ళకే దండం పెడతాను నేను ఎక్కువ ఒక్కొక్కసారి. నేనైతే ఎక్కువగా దుర్గమ్మ తల్లికి పెడతాను. పెళ్ళైన తర్వాతయితే పైడితల్లం తల్లి, బంగారం తల్లికి వీళ్ళకైతే నైవేద్యం పెడతా ఉన్నాను. చూసారుగా మా మావయ్య గారి ఫోటో అనమాట. మా మావయ్య గారు చనిపోయి 7 ఇయర్స్ 6 ఇయర్స్ అవుతుంది. నాకు గట్టిగా ఐడియా లేదు. సో, మా మావయ్య గారు చనిపోయాక మా అత్తయ్య గారు మొత్తం నిండా సపోర్ట్ చేస్తా ఉన్నారు. మా చిన్నోడికైతే నాన్న తరపు నుంచి తాత లేరు, అమ్మ తరపు నుంచి తాత లేరు. ఎందుకంటే మా మావయ్య గారు చనిపోయారు. మా మావయ్య గారు చనిపోకముందే 1 ఇయర్ బ్యాకే మా నాన్నగారు చనిపోయారు. సో, అలాగుంది. మా చిన్నోడికి తాత లేరు, ఈ తాత లేరనమాట. అలాంటి లోటు లేదు. ఎందుకంటే మేమే ఉన్నాము, అన్నీ మేమే అన్నట్టు చూపిస్తా ఉంటాము మా చిన్నోడికి. మా వదిన పిల్లలు వచ్చారంటే వాళ్ళతోని ఆడుతా ఉంటాడు. మేము ఇంకా ఏ ఊరెళ్ళినా వాళ్ళతోని ఆడుతా ఉంటాడు. అందుకని మా చిన్నోడినైతే అలాంటి ఏ లోటు ఉండకూడదని చెప్పేసి దండం అయితే పెట్టుకున్నాము. మాకు ఎలాంటి పీడకలలు గానీ, ఎలాంటి దిష్టి శక్తులు గానీ తగలకూడదు. మేము సంతోషంగా ఉండాలని అందరూ ఎలా దండం పెట్టుకుంటారో అలా దండం పెట్టుకున్నాం. మేమేదో ఉన్నవాళ్ళు అయిపోవాలన్న ఆలోచన అయితే మాకు లేదు కాబట్టి అలాంటివి ఏం దండాలు పెట్టుకోలే. ఉన్నంతలో హ్యాపీగా ఉండాలి, ఎవరి గొడవ లేకుండా ఉండాలి అని చెప్పి సింపుల్‌గా దండం పెట్టేసుకున్నాం. ఈ మధ్య మా హస్బెండ్‌కి అయితే ఎక్కువగా దెబ్బలు తగులుతా ఉన్నాయన్నమాట. మిల్లు కదా! సో, మిల్లు రీల్ పైకెక్కేస్తా ఉన్నాయి. కాలు మీదకి ఎక్కేస్తుంది. ఒక్కొక్కసారి అయితే గుద్దేసుకుంటున్నారనమాట. కావాలని ఎవరు గుద్దుకోరు కదా! అనుకోకుండా అలా తగులుతా ఉంటే పని చేసేటప్పుడు దెబ్బలు తగిలేస్తా ఉన్నాయి. అందుకని కొంచెం భయంతోని దండం పెట్టుకున్నామనమాట. అలాంటి దెబ్బలేం తగలకుండా ఉండాలని చెప్పి. ఇంకా మా హస్బెండ్‌కి బట్టలు కొన్నారని చెప్పాను కదా! మూల పెట్టడానికి. మా చిన్న మావయ్య గారికి, పెద్ద మావయ్య గారికి, మా అసలైన మావయ్య గారికి ముగ్గురికి బట్టలైతే పెట్టేశారనమాట. పెట్టిన తర్వాత ఇంకా మా హస్బెండ్ అయితే బట్టలు తీసి వేసుకున్నారు. అప్పుడు డ్యూటీకెళ్ళారనమాట. భోజనం స్వీట్‌గా 1 అయ్యింది. నేను మా పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి 1:00 అయ్యేసరికి అప్పుడు భోజనం చేసి ఇంకా డ్యూటీకైతే వెళ్ళిపోయారు. మా వదిన వాళ్ళు తీసుకొచ్చి 1:30లోగా మా హస్బెండ్ అయితే డ్యూటీకెళ్ళిపోయారనమాట. ఎందుకు డ్యూటీకెళ్లారు? పండగ కదా! ఉండొచ్చు కదా! అని మీకు డౌట్ రావచ్చు. ఒకళ్ళు ఇప్పుడు ఒకళ్ళ ఇంట్లో పండగ జరగాలంటే వాళ్ళ ఇంట్లోనే ఒకళ్ళు పనికెళ్ళాలి కదండీ! ఆళ్ళకి పండగనే ఉండదు, ఏముండదు. ఇంక పనంటే పని చేసుకోవాల్సిందే. ఇప్పుడు పండగ కదా అని చెప్పి సెలవు పెట్టారంటే నెక్స్ట్ మంత్ వచ్చేసరికి మనకి చేతిలో డబ్బులు తక్కువొస్తాయి కదా! ఆ డబ్బులు తక్కువొచ్చాయంటే మనకి ఇంట్లో సరుకులు గానీ, లేదంటే పాల డబ్బులు గానీ, ఏవో ఒకటి తగ్గిపోతా ఉంటాయనమాట. తగ్గించుకోవాలి. ఇంట్లో డబ్బులు తక్కువొచ్చాయంటే అవి మొత్తం ఇబ్బందయిపోతుంది. ఇప్పటికే వచ్చిన డబ్బులు సరిపోవట్లేదు మంత్లీకొచ్చేసరికి అని చెప్పి చాలా ఇబ్బందులు పడుతున్నాము. మళ్ళీ ఇప్పుడు సెలవులు అది ఇది పండగ, ఈ పండగ అని చెప్పి సెలవులు పెట్టామంటే బుజ్జి కష్టమైపోతుంది మనకి. ఈఎంఐలున్నాయి కదా! ఆల్రెడీ 2 ఈఎంఐలున్నాయి. మనం ఈఎంఐలు ఒకటి కట్టుకోవాలి కదా బుజ్జి అని చెప్పేసి మా బావ అయితే వెళ్ళిపోతాను డ్యూటీకి. ఆల్రెడీ నీ బర్త్‌డే రోజే లీవ్ పెట్టాను. నెక్స్ట్ మంత్ వచ్చేసరికి 1 రోజు ఎలాగో సెలవు పెట్టాలి అన్నారు. ఎందుకు వారం రోజులు వచ్చి నేను సెలవు పెడుతున్నా అన్నారంటే, నేనది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అప్పుడు కూడా లీవ్ ఉండదు కదా! మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి అన్నారనమాట. అందుకని ఆహ్, మూ పండగ 3 రోజులైతే డ్యూటీకైతే వెళ్ళిపోయారు. ఈఎంఐ ఒకటి దగ్గరకొస్తుందని చెప్పేసి. ఈలోపు మా చిన్నోడినైతే దింపి దండం పెట్టుకోమని చెప్తున్నాము. మా చిన్నోడు ఎవ్వరికైనా దండం పెట్టడు. అంటే ఓన్లీ వినాయకుడికి మాత్రమే దండం పెడతాడు. ఇంకెవ్వరికి ఏ దేవుడికి దండం పెట్టడు. అదేంటో మాకు అప్పటికే అర్థం కాదు. దుర్గమ్మ తల్లికి అస్సలు పెట్టడు. అంటే భయమో మరి ఏటో మాకు అర్థం కాదు కానీ ఏడ్చేస్తాడనమాట దండం పెట్టమంటే. మా మావయ్యకి దండం పెట్టమంటే మాత్రం అస్సలు పెట్టడు. అదే మా అత్తయ్య గారి ఫోటో గానీ, నా ఫోటో గానీ చూపిస్తే మాత్రం దండం పెడతాడు. మా మావయ్య గారి ఫోటో చూపిస్తే మాత్రం అసలు దండం కూడా పెట్టడు. చెయ్యి కూడా తీయడు.
మా బావ అయితే దండం పెట్టుకోరా అని చెప్పి బలవంతంగా దండం పెట్టించడానికి ట్రై చేస్తుంటే చేతిలో విడిపించేసుకుంటున్నాడు అనమాట, ఏడ్చేస్తున్నాడు. వినాయకుడి దండం పెట్టమని వినాయకుడికి మాత్రం దండం పెట్టాడు చక్కగాను. ఇంకైతే పైన ఆల్రెడీ ధూపం వేస్తాను, మళ్ళీ కింద ఒకసారి ధూపం వేద్దామని చెప్పేసి ఎక్కువగా సాంబ్రాణి కణికలు అయితే అలా వెలిగించాను అనమాట. ఎందుకంటే ఆల్రెడీ నా దగ్గర బొగ్గులు ఉన్నాయి, కిరసనాలు ఉంది, అలా వెలిగిద్దాం అనుకున్నాను. టైం లేదు కదా, మళ్ళీ ఏదో పెద్ద ప్రాసెస్ అవుతుంది, బొగ్గులు రాజుకొని మళ్ళీ దాంట్లో సాంబ్రాణి వేసి ఇదంతా పెద్ద ప్రాసెస్ అయిపోతుంది, టైం చాలా అవుతుందని చెప్పేసి సింపుల్గా ఉంటుందని చెప్పి దాంట్లో అయితే సాంబ్రాణి కణికలు పెట్టి వెలిగించేసాను అనమాట. ఆకుపరం పెట్టి వెలిగించేసాము. ఆ ధూపమే ఇంట్లో ఇల్లంతా వేసేసామన్నమాట. ప్రతి శుక్రవారం ఎలాగైతే ధూపం వేస్తానో ప్రతి శుక్రవారం అండ్ సోమవారం కూడా ఇంట్లో అయితే పూజ అయితే చేస్తాను. డైలీ చెయ్యను, ఒక్కొక్కసారి కుదురుతుంది, ఒక్కొక్కసారి కుదరదు అనమాట. మా చిన్నోడు సపోర్ట్ ఇవ్వడు, ఒక్కొక్కసారి బాగానే ఉంటాడు, ఒక్కోసారి మొత్తం చాలా బీభత్సంగా ఏడుస్తూ ఉంటాడు. అందుకని నేనైతే ఈ ఒక శుక్రవారం మాత్రం కంపల్సరీ పూజ చేస్తాను. నిండా ధూపం వేసేసాను అనమాట. పూజ అయిపోయిన తర్వాత మా బావ అయితే దండం పెట్టుకొని డ్రెస్ వేసేసుకున్నాడు. ఆ డ్రెస్ నేను ఆల్రెడీ తంబేలా చూపించాను కదా, చూడండి తంబేలా ఉంటుంది. ఇలాగ మా వదిన అయితే ఫోన్ చేశారనమాట రమ్మని. మా బావ స్పీడ్గా పూజ అయిపోయిన తర్వాత డ్రెస్ వేసుకొని అన్నం తినేసి వెళ్ళారనమాట. మేమైతే సింపుల్గా జంతుకులు బూందీ అయితే వేసుకున్నాం, అంతకు మించి ఎక్కువగా ఏం వేసుకోలేదు. అంటే అరిసెలు పొంగడాలు కట్ట చాలామంది వేసుకుంటారు కదా, మా ఇంట్లో స్వీట్ అయితే ఎక్కువగా తినమన్నమాట. ఆఖరికి మా చిన్నోడితో సహా ఆడు కూడా హాట్గా తింటాడు, అందుకని మేము అరిసెలు కట్ట ఏమి వేసుకోలేదు. సింపుల్గా బూందీ ఇంకా జంతుకులు వేసుకొని అక్కడితో ఆపేసామన్నమాట. ఎక్కువ బయట మా చిన్నోడు కూడా ఇప్పుడు కొట్టి తీసుకెళ్ళమని చెప్తున్నాడు. ఇంత చిన్నోడు ఆయన వాడు కూడా కొట్టి తీసుకెళ్ళి కురికిరే కొన అంటున్నాడు. నేనైతే అవి వాడికి కొనము, కురికిరే కొనమన్నా మేము మరమరాల ప్యాకెట్ కానీ అటుకుల ప్యాకెట్ కానీ అవి కొంటాము, లేదంటే సాల్ట్ బిస్కెట్స్ కొని అవి తీసుకొచ్చేస్తాం కొట్టి తీసుకెళ్ళినా, అవి అయితే తింటాడు అనమాట. ఇక్కడికి వచ్చేసరికి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది చూసారుగా. ఇయన్నీ ఎవరికి ఎట్టేసాము అనుకోండి, ఇదేమో బంగారం తల్లికి, ఏమో చెప్పనుగా పైడితనం దుర్గమ్మ తల్లికి, ఇక మా ఇద్దరు ముగ్గురు మావయ్యలకి, మా అసలైన మావయ్య ఈయన, మా హస్బెండ్ వాళ్ళ డాడీ ఈయన అనమాట. సో కొబ్బరికాయ కూడా కొట్టేసాం. ఒక డ్రెస్ అయితే మా బావ తీసుకెళ్ళిపోయాడు. మా చిన్నోడు చెప్తున్నాడు వాళ్ళ నాన్నమ్మకి, నాన్న బట్టలు తీసుకెళ్ళిపోయాడు అని చెప్పేసి. ఫస్ట్ అయితే నేను ఎప్పుడు పైన పూజ చేస్తాను, తర్వాతనే కింద చేస్తాను అనమాట. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మీ ఇంట్లో ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. మా ఛానల్ కొత్తగా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ మై శారీ అనమాట. నేను ఎక్కువగా శారీస్ కట్టాను, అప్పుడప్పుడు ఇలా ఫెస్టివల్స్కే కడతా ఉంటాను. నాకు అసలు శారీ కట్టుకోవడం రాదు పెళ్ళైన తర్వాత, అది మా చిన్నోడు పుట్టిన తర్వాత కట్టుకోవడం నేర్చుకున్నాను. అంతకుముందు కూడా కట్టుకోవడం నాకు రాదనమాట, మా అత్తగారు నేర్పించారు. ఆ తర్వాతనే నాకు వచ్చింది కట్టుకోవడం. ఇక మా చిన్నోడికి వచ్చేసరికి మా బుజ్జి చూడండి ఎలా కడుతుందో. నకల్లో నవ్వుతలేదే, అన్నాడు బాగా వేరేగా పరిగెట్టింది. బుజ్జి ఇందాకల్ అన్నాడు, ఇందాడు అలా నడిచి ముసలం అలగనాడు అన్నాడు, ఇందాకల్ అన్నాడు వెనకట్ల చేతులు ఎత్తుకో, వెనకట్ల చేతులు ఎత్తుకో, అలా నడిచాలి అన్నాడు. వెనకట్ల చేతులు మా చిన్నోడికి చిన్న బుజ్జితో ఆడడం అంటే ఎంత ఇష్టం, అది ఎంత పరిగెత్తుంటే అంత పక్క పక్క నవ్వుతా ఉన్నాడు అనమాట, అలాగ ఆడుకుంటున్నాడు. చెప్తాను కానీ మీ అమ్మకు నువ్వేనా పాడు చేసేది, నువ్వేనా మళ్ళీ తెల్లేరుకుందాం అది చెప్పింది వెళ్ళి రేపు మరి చెప్పింది. మా చిన్న కోడలి పిల్ల చూడండి ఎలా చేస్తుందో, ముగ్గునంతా పాడు పాడు చేసేసింది అనమాట. ఉంటానండి మరి, బాబాయ్, సబ్స్క్రైబ్ చేసుకోండి.